రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూరులో బీజేపీ నాయకులు ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. ఈ క్రమంలో నాయకులు పాయల్ శంకర్ను భరత్ నగర్ కాలనీలో మూసీ రివర్ బెడ్ బాధితులను ఈటెల పరామర్శించారన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల ఇల్లు కూల్చితే సహించేది లేదు, వారికి బీజేపీ అండగా ఉంటుంది అన్నారు. నగరం అభివృద్ధి కోసం కాదు, డబ్బు సంచుల కోసం సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడని అన్నారు. నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. నన్నెందుకు ముట్టుకుంటున్నావు? నాకు అర్థం కాలే. ఆర్మీ రివర్ బెడ్ అందులో భాగంగానే ఈ రోజు మన అత్తాపూర్ గ్రామానికి సంబంధించిన కాలనీలకు ఇక్కడ ఏ ఒక్క ఇల్లు కూడా పోవడానికి సిద్ధం లేదు. ఖచ్చితంగా ఏదేమైనా సరే ఈ పేద ప్రజల మీద నేను ఏమనుకుంటున్నంటే ఈ చెర్లల్లో కట్టిన ఇల్లు కావచ్చు, లేదా మూసీ నది పక్క పొంటి కట్టుకున్న ఇల్లు కావచ్చు, ఇది ప్రభుత్వ భూమి అక్రమంగా గుడిసెలేసుకొని కట్టిందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ కూడా బాజాప్తా పట్టా భూములు, బాజాప్తా లేఅవుట్లు చేసిన భూములు, బాజాప్తా కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములు, బాజాప్తా బ్యాంకు రుణాలు తీసుకొని కట్టుకునే ఇల్లు తప్ప ఇవి బేజాప్తా కాదనే విషయం ఇలా అర్థం కావాలి. ఇవాళ నేను ఒకటే రేవంత్ రెడ్డి గారికి నేను వినమ్రంగా, మమ్మల్ని అనేక రకాల మాట్లాడుతున్నావు, ఈటెల రాజేందర్ గారికి ఏం పని లేదా అనేయా, మేమట బుల్డోజర్లకు అడ్డం పండుకుంటాట, బుల్డోజర్లు ఎందుకు మీకు పిచ్చుకొక్క ఖర్చు చచ్చిపోతారని చెప్పి మా మీద మాట్లాడుతున్నాం. 25 ఏళ్ళుగా మేము ఏం చేసినామో, ఎవరి పక్షాన ఉన్నామో, ఎట్లా కొట్లాడినామో తెలంగాణ సమాజానికి తెలుసు. ఇంకిత జ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో, నడవంతరాల చిన్న సిరితో ఇలా మా మీద నువ్వు మాట్లాడితే మాకు బాధ లేదు. కానీ ఇవాళ మా మూసీ నది పక్క పొంటి నీ అధికారులు అకారణంగా దుర్మార్గంగా వచ్చి ఇలా ఏంటిది సర్వేలు చేసుకొని, చిన్న చిన్న డ్రోన్లు తెచ్చి సర్వేలు చేసుకొని ఇవాళ పెద్ద పెద్ద ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. దాని బదులుగా నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి బుచ్చగాలం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇది మంచిది కాదు రేవంత్ రెడ్డి, ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు మూసీని ప్రక్షాళన చేయి, మూసీలో పారే దుర్గంధాన్ని క్లీన్ చేయి, మూసీలో పారేటువంటి కెమికల్స్ నువ్వు హైదరాబాద్ నగరంలో 2-3 నెలలుగా బస్తీలలో నివసించే పేద ప్రజలు, మూసీ నది పక్క పొంటి ఇల్లు కట్టుకొని జీవించేటువంటి ప్రజలకి కంటి మీద కొనుక్కు లేకుండా పోయింది. 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం తెలంగాణ పల్లెల్లో ఉపాధి లేకపోతే వాళ్ళ అమ్మా నాన్నను కన్నగడ్డను వదిలిపెట్టి పొట్ట చేత పట్టుకొని పట్టణానికి వచ్చింది. 10 మంది ఇళ్లలో బట్టలు ఉతికిన వాళ్ళు, 10 మంది ఇళ్లలో అంట్లు తోమిన వాళ్ళు, కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు, పండ్లు అమ్ముకున్న వాళ్ళు, హమాలి పని చేసిన వాళ్ళు, అడ్డం మా బతుకులు మేము బతుకుతే మా ఇళ్లను కూలగొట్టేందుకు ఎందుకు వస్తున్నారని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే ఎంతో బాధ అనిపిస్తా ఉన్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు లేనటువంటి పేదోళ్ళందరికీ ఇల్లు కట్టిస్తున్నావు కదా, నిన్నను ఇల్లు అడుగుతలేరు, వాళ్ళ బతుకేదో వాళ్ళు బతుకుతే వాళ్ళ ఇల్లు గుడ్లు కూలగొట్టడానికి నీకెవరిచ్చిండ్రు అధికారం? మూసీ సుందరీకరణ పేరు చెప్తున్నావు కదా, మూసీ పునర్జీవం అని అంటున్నావు కదా. ఈ హైదరాబాదు నగర శివారులో ఉన్నటువంటి నీళ్ళంతా కూడా మూసీలో కలుపుతున్నప్పుడు పైపుల ద్వారా, ఓపెన్ డ్రైనేజ్ ద్వారా నీళ్లు ఈ మూసీలోకి వస్తున్నప్పుడు నువ్వు ముందు ఆ నీటిని ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసే ప్రయత్నం చేయు. ఎస్టీపీల నిర్మాణకే 10 సంవత్సరాలకు సమయం పడుతుంది అంటున్నావు.